రైట్ గా ఇంకో న్యూస్ చూసుకుంటే పొలిటికల్ పంచాంగం పార్టీల పైన మెట్టు స్థానికం పైనే కాంగ్రెస్ ఫోకస్ బీజేపీ నాయకత్వంలో పెను మార్పు కోర్టుల చుట్టే బీఆర్ఎస్ చక్కర్లు ఫస్ట్ హాఫ్ ఒకలా సెకండ్ హాఫ్ మరోలా సో ఇట్లా ఇంకోటి నేతల జాతకాల కూడా అని చెప్పేసి వచ్చి 2024 పరిస్థితి కలిసి వచ్చేనా సో రేవంత్ రెడ్డికి ఏడాది రాజయోగం కేటీఆర్ అరెస్ట్ కానున్నారా హరీష్ రావు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు కిషన్ రెడ్డి పెద్ద పదవి దక్కే ఛాన్స్ సో ఇట్లా కంప్లీట్గా వీళ్ళు రాజకీయ నాయకులకు సంబంధించి పొలిటికల్ పంచాంగం అలాగే రాజకీయ నాయకుల పంచాంగం గురించి ఇచ్చారు ఒకసారి చూద్దాం మనం సో కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి అని చెప్పేసి వచ్చారు సో 2025లో ఎవరికి కలిసి వచ్చేనే రేవంత్ రెడ్డికి ఏడాది రాజయోగం కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కిషన్ రెడ్డికి పెద్ద పదవి దక్కే ఛాన్స్ పార్టీ నేతలు పొలిటికల్ పంచాంగం సో స్థానికం కైవశం దిశగా కాంగ్రెస్ పార్టీ రైట్ సో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో సో కంప్లీట్గా స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎలాగైనా సరే పట్టు సాధించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ కనిపిస్తోంది సో కాంగ్రెస్ పార్టీకి ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది అయితే జిల్లా పరిషత్ చైర్మన్లు ఎంపీటీసీలు ఎంపీపీలు సభ్యులు జెడ్పీటీసీ సభ్యులు సర్పంచ్లను కైవసం చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో సాధించిన విజయాలతో పాటు స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందని అంచనా వేస్తున్నారు ఇప్పటికే అనేక మార్కెట్ కమిటీలు జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టులో భర్తీ చేశారు సో మిగిలిన వాటిని కూడా భర్తీ చేయాలని నిర్ణయించారు త్వరలో మిగిలిపోయిన అన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారు రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులకు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది వీటిని కూడా భర్తీ చేయడానికి అధిష్టానం అనుమతి తీసుకున్నారు సో ఇట్లా కంప్లీట్గా కూడా ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంత గట్టి పట్టు సాధిస్తే సో రేపు మళ్ళీ రాబోయే ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు వాటిలో కూడా అంత పట్టు సాధిస్తామనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి సో ఎలాగైనా లోకల్ బాడీ ఎలక్షన్స్లో మా పట్టు మేము సాధించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వస్తుంది అండ్ ఇక కమలనాథుల కొత్త సారథి సో ఈ జనవరి ఎండింగ్ కల్లా ఎవరు అనేది తెలిసిపోతా ఉంది అని చెప్పేసి మనకు లోపల బీజేపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం కాబట్టి సమాచారం అయితే ఇప్పటి వరకు కూడా బీజేపీ చీఫ్ లేడు కాబట్టి సో బీజేపీ పార్టీలో పెద్ద కదలిక కూడా కనిపిస్తలేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఈ జనవరి ఎండింగ్ కల్లా కూడా ఆ సారథి ఎవరు కూడా తెలిసిపోతుంది సో కమల పార్టీకి ఏడాది కొత్త సారథి రానున్నారు గత సంవత్సరం కాలంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది ఆయన కేంద్ర కేబినెట్ మంత్రిగా కూడా ఉన్నందున ఆయన స్థానంలో కొత్త వారు రానున్నారు పార్టీకి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే సభ్యత్వం బూత్ గ్రామ మండల కమిటీల ఎన్నికలు ముగిశాయి ఇక రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరగాల్సింది సంక్రాంతి కల్లా రాష్ట్ర బీజేపీలో కొత్త సారథి రానున్నారు కొత్త అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత రానున్నారని ప్రచారం పార్టీలో జోరుగా కొనసాగుతుంది సో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అది కూడా ఎంపీగా ఉన్న వారే కొత్తగా రాబోతున్నారు అని చెప్పి చాలా జోరుగా కూడా వినిపిస్తూ ఉంది కొత్త అధ్యక్షుడు వచ్చాక పార్టీ కార్యక్రమాల్లో మరింత వేగం పెంచాలనే ఆలోచన పార్టీలో ఉన్నట్లు సమాచారం ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై పోరుబాటు పట్టాలని రాష్ట్రం దేశంలో కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు తామేనని సందేశాన్ని సంకేతాలను ప్రజల్లోకి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు ఇక పార్టీకి 8 మంది ఎంపీలు గెలవడం కేంద్రంలో పార్టీ అధికారంలో ఉన్నందున ఆ శక్తినంతా కూడగట్టుకుని ముందుకు సాగాలని నిర్ణయించారు కొత్తగా అధ్యక్షుడిగా నియమించే వారిపై త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల మొదటి పరీక్షకు ఎదుర్కొనున్నారు ఇక కేంద్రం నుంచి విభజన చట్టంలో సమస్యలపై పరిష్కరించుకోవడం నిధులు తీసుకురావడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఇక్కడ గెలిపిస్తే మరిన్ని నిధులు అధికంగా వస్తాయని అంచనా వేస్తున్నారు సో ఇట్లా ఈ విధంగా నెక్స్ట్ బీజేపీ నుంచి బీసీ నాయకుడికి బీసీకి సంబంధించిన బీసీ సామాజిక వర్గం సంబంధించిన నాయకుడికి బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెట్టున్నట్టు తెలుస్తూ ఉంది అయితే ఎవరా అనేది ఇంకా కూడా అక్కడక్కడ చర్చ నడుస్తుంది ఎందుకంటే బీసీ అని చెప్పేసి ఆల్రెడీ అందరూ ఒకరి పేరు ఫిక్స్ అయ్యారు కానీ ఇంకా వారే ఉంటారా లేదా అని చెప్పేసి కొంచెం క్వశ్చన్ మార్క్ కూడా కనిపిస్తుంది అయితే ఎవరైనప్పటికీ సో నెక్స్ట్ ఈ పార్టీని లోకల్ బాడీ ఎలక్షన్లో చాలా బలంగా తీసుకుపోవాలి బలంగా తీసుకొని అధికారం ఎలాగైనా లోకల్ బాడీలో వీలైనంత ఎక్కువ సీట్లు సాధించే దిశగా కూడా నడిపించాలి సో అలాంటి రథసారథి కోసం వీళ్ళు చూస్తూ ఉన్నారు అండ్ ఈ జనవరి ఎండింగ్ కల్లా ఈ సంక్రాంతి కల్లా అంటే సంక్రాంతి కల్లా కంప్లీట్గా తెలిసిపోతే అండ్ జనవరి ఎండింగ్ కల్లా వారి పేరు డిసైడ్ అయ్యేటట్టు తెలుస్తుంది అండ్ బీఆర్ఎస్కి ఏడాది మొత్తం కేసులు విచారణలు అంట సో నాయకుల జాతకాలు సో ఈ దిశ పేపర్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళ ఈ ఏడాది జాతకాలు ఎట్లున్నాయో కూడా ప్రచురించింది ఒకసారి చూద్దాం మనం ఫస్ట్ రేవంత్ రెడ్డితో స్టార్ట్ చేద్దాం రేవంత్ రెడ్డి జాతకం ఈ ఏడాది ఎలా ఉండబోతుందంటే ఈ ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతకం బాగుందని పంచాంగకర్తలు చెబుతున్నారు సో పంచాంగకర్తలు చెబుతున్నారు సో ఈ ఏడాది రేవంత్ రెడ్డి బాగుంటుందంట సో కొన్నాళ్ళుగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ త్వరలోనే గ్రీన్ సిగ్నల్ రానున్నట్టు చెబుతున్నారు అండ్ ప్రభుత్వం మరింత పట్టు సాధించడంతో పాటు
ఆయన విజయ యాత్ర మరింత నిర్విఘ్నంగా సాగుతుందని అంటున్నారు. దీనితో పాటు కొత్త ప్రభుత్వం పథకాల అమలుతో ప్రజల్లో మరింత ఆదరణ పొందిన నేతగా గుర్తింపు పొందుతారని పేర్కొంటున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓవరాల్గా బంపర్ విక్టరీ అందుకుంటారని రాజకీయ జాతకాన్ని పరిశీలించిన పంచాంగకర్తలు చెబుతున్నారు. ఇక రాజకీయంగా తనను వ్యతిరేకిస్తున్న అడ్డుకుంటున్న వారిపై మరింత పట్టు సాధించి వారిని ముప్పు తిప్పలు పెట్టే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. సో ప్రతిపక్ష నాయకులారా జాగ్రత్త. సో ఎవరైతే విమర్శిస్తున్నారో కాంగ్రెస్ పార్టీని కావచ్చు, రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ముప్పు తిప్పలు పెట్టే ఛాన్స్ కూడా ఉందంట, పెట్టే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. ఇంకా మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి పథకాన్ని శ్రీకారం చుట్టే విధంగా ప్రయత్నాలు చేస్తారని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 1-2 మినహా మిగిలినవన్నీ పూర్తి స్థాయిలో అమలు కానున్నాయని చెబుతున్నారు. సో ఇట్లా చూడాలి మనం. ఇంకా ఈ ఏడాది ఇచ్చిన 6 గ్యారెంటీలో మెయిన్ ఏవైతున్నాయో అవన్నీ కూడా అమలైతే ఇంకొన్ని పెండింగ్ ఉన్నట్టు తెలుస్తుంది అని చెప్పి చెప్తాను. సో నెక్స్ట్ మన కేసీఆర్ చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి. తెలంగాణ ఉద్యమ సమయం అంతకుముందు రాజకీయ జీవితంలో కూడా మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. గత 10 ఏళ్లుగా రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉన్న ఆయన గతేడాది అంచనాలు తలకిందులయ్యాయి కావడంతో పార్టీ ఘోర పరాజయం పాలైంది. రాజకీయ పంచాంగకర్తలు చెబుతున్నారు. సో పాలైందని పంచాంగకర్తలు చెబుతున్నారు. సో ఆల్రెడీ మనకు తెలుసు. సో గత అసెంబ్లీ ఎలక్షన్స్లో కావచ్చు, లేకుంటే ఎంపీ ఎలక్షన్లో ఎంత చిత్తుగా ఓడిపోయారో. సో కంప్లీట్గా వాళ్ళ అంచనాలు ఎలాగైనా సరే మూడోసారి కూడా ముచ్చటగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. కానీ అలా కాకుండా కంప్లీట్గా సీన్ అంతా రివర్స్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో కన్న కూతురు జైలుకు వెళ్ళడం, లోక్సభ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలో ఒక్కో సీటు కూడా దక్కించుకోకపోవడం ఆయన్ని మరింత క్షోభకు గురిచేసింది. తాజాగా కుమారుడి కేటీఆర్పై ఏసీబీ, ఈడీ కేసులు నమోదు చేయడం కూడా ఆయన ఇబ్బంది కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది ఆయనకు ఉపశమనం కలిగిస్తుందా, జనంలోకి వస్తారా అన్న విషయంలో పంచాంగకర్తలు అంచనాలు వేశారు. సో జనం మధ్యకు ఈ ఏడాది కూడా అంతంత మాత్రంగానే బయటకు వస్తారని, మిగిలిన సమయం ఫామ్ హౌస్లోకి పరిమితం అవుతారని పంచాంగకర్తలు కూడా చెప్తున్నారు. సో ఈ ఇయర్ కూడా కేసీఆర్ కంప్లీట్గా ప్రజలకు రారు, వచ్చినంటే ప్రజలకు రారు, ఫామ్ హౌస్కి ప్రజలను పిలిపించుకుంటారు, అది కంప్లీట్గా ఫామ్ హౌస్కి పరిమితం అవుతారని చెప్పేసి చెప్తున్నారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ లాంటి జాతీయ పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్త నుంచి కేబినెట్ మంత్రి స్థాయి వరకు ఎదిగిన ఆయనకు ఈ ఏడాది ఇంకా ఏమైనా మంచి పదవి యోగం ఉందా అనే అంశంపై రాజకీయ పంచాంగకర్తలు చర్చిస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ మంత్రిగా ఉన్న ఆయనకు పార్టీ పరంగా జాతీయ అధ్యక్ష పదవి ఏమైనా వర్తిస్తుందా అనేది కూడా ఈ ఏడాది జనవరిలో తెలియనుంది. సో పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఆయన పేరు దక్షిణాది నుంచి పలుమార్లు చర్చకు వచ్చింది. ఆ అదృష్టం ఈ సంవత్సరం ఏదైనా వర్తిస్తుందా అనేది కూడా చూడాలి. సో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి రేస్లో కిషన్ రెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎవరిదైనా సరే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో ఎవరిదైనా పేరుందా అంటే అది కిషన్ రెడ్డి పేరు చాలా సందర్భాలు వచ్చింది. కాబట్టి ఈసారి ఆ అదృష్టం వర్తిస్తుందా లేదా అని చెప్పేసి కూడా నాకు కనిపిస్తుంది. అండ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గురించి కూడా ఈ నాయకుల యొక్క ఈ జాతకం కూడా చెప్పారు. సో ఈటల రాజేందర్ గారి యొక్క జాతకం చూద్దాం. ఈ ఏడాది రాజయోగం ఉన్నట్లుగా రాజకీయ పంచాంగకర్తలు చెబుతున్నారు. సో ఈటల రాజేందర్ గారికి ఈ ఏడాది రాజయోగం ఉందంట. ఈ విధంగా కమల పువ్వును కదులుతున్నాయని అంటున్నారు. అంచెలంచులుగా ఎదిగిన ఆయన జీవితంలో మరొక ముఖ్య ఘట్టాన్ని చేరుకుంటానని చెబుతున్నారు. పార్టీ పరంగా ఆయనకు మరింత గుర్తింపు లభిస్తుందని అంటున్నారు. కేంద్ర నాయకత్వంలో కనుసన్నల్లో ఆయన తన కార్యకలాపాలు నిర్వహిస్తారని చెబుతున్నారు. సో ఇటు బీజేపీ పార్టీలో ఒక కీలక పదవి కూడా రాబోతున్నది. ఆయనకి రాజయోగం ఉంది ఈ ఏడాది. సో కేంద్ర నాయకత్వం కనుసంఘాలు ఆయన నడుస్తారు. సో కాబట్టి ఆయన చూస్తూ ఉన్నారు అండ్ కార్యకలాపాలు కూడా చేస్తారు, అంటే మంచి కార్యక్రమాలు కూడా చేస్తారు అని చెప్పేసి ఆయన జాతకం ఈ ఏడాది చెప్తుందంట. ఇక బండి సంజయ్, గతేడాది బండి సంజయ్కి మంచిగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. రెండోసారి ఎంపీగా గెలిచిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయవంతంగా పనిచేసి పార్టీకి రాష్ట్రంలో ఒక ఉత్సాహం తీసుకొచ్చిన నేతగా గుర్తింపు పొందారు. అండ్ బీజేపీని వ్యతిరేకించే వారు సైతం ఆయన మెచ్చుకుంటారు. ఎన్నికల్లో వచ్చిన ఫలితాల టెంపో మున్ముందుకు కొనసాగుతున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ సందర్భోచితంగా కౌంటర్లు సెటర్లు వేయాలన్న ప్రస్తుతం బీజేపీలో బండిని మించిన వారే లేరని రాజకీయ పంచాంగకర్తలు చెబుతున్నారు. సో మరి ఈ ఏడాది ఆయన కేంద్ర మంత్రివర్గంలో ప్రమోషన్ ఇస్తారా లేదా తిరిగి రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఇస్తారా అనేది కూడా ఆసక్తి రేపుతుంది. ఇంకా కేటీఆర్ చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సంవత్సరం కష్టమేనని రాజకీయ పంచాంగకర్తలు విశ్లేషిస్తున్నారు. సో కేటీఆర్కి ఈ సంవత్సరం కూడా కష్టమే ఉన్నట్టు తెలుస్తోంది. గతేడాది పార్టీ ఘోర పరాజయం చవిచూడగా వ్యక్తిగతంగా ఆయన చేసిన ప్రసంగాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఆయన వ్యక్తిగతంగా అభిమానించిన వారు సైతం విమర్శించే పరిస్థితికి వచ్చింది. ఒకవైపు గతంలో చేసిన పొరపాట్లు, నిర్ణయాలు అతి దూకుడుతో ఆయన మరిన్ని కష్టాలు ఎదుర్కొంటారని, లేని సమస్యలు కొని తెచ్చుకుంటారని అంచనా వేస్తున్నారు. ఒక్కొక్కటిగా ఆయన సమస్యలు
వెంటాడుతాయని పేర్కొన్నారు. సో ఇక అధికారంలో లేకపోవడం ఒకటైతే ఆయన అంతర్గత శత్రువులు ఎక్కువ అవుతున్నారని, వారు కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు. ఇంకా కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేక విచారణలకే పరిమితం అవుతారా అన్నది ఉత్కంఠ రేపుతుంది. సో కేటీఆర్ జాతకం ఈ సంవత్సరం అస్సలు బాగాలేదు. సో కంప్లీట్గా ఆయన ఈ సంవత్సరం కూడా మొత్తం కూడా కేసుల చుట్టే తిరగాల్సి వస్తుంది. ఆయన చేసే దూకుడు కావచ్చు, అతి ఉత్సాహం, అతను చేసే ప్రకటనలు కావచ్చు, వీటన్నిటి వల్ల పార్టీ చాలా ఇబ్బంది పడుతుంది. అండ్ ఆయన కూడా ఇబ్బంది పడుతారు. శత్రువులు కూడా తన సొంత పార్టీలో శత్రువులు కూడా పెరుగుతారు. అండ్ అలాగే తనతో ఉన్న వాళ్ళు కూడా కంప్లీట్గా శత్రువులుగా మారి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా జైలుకు వెళ్తారా, విచారణలో ఉంటారా అని చెప్పేసి అది వేచి చూడాలి అని చెప్పేసి పంచాంగకర్తలు చెప్తారు. ఇంకా కవిత చూద్దాం. కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురు శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత పడాల్సిన కష్టాలన్నీ మానసిక వేదన గత ఏడాది పడ్డారని రాజకీయ పంచాంగకర్తలు చెబుతున్నారు. దీంతో ఆమెకి 2025 మంచే జరుగుతుందని, రాజకీయంగా స్వింగ్లో ఉన్న ఆమె తన ప్రస్థానాన్ని మరింత దూకుడుగా కొనసాగిస్తారని అంటున్నారు. ఇప్పటికే పార్టీపై పట్టు సాధించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆమె ఈ ఏడాది మరింత గ్రిప్లోకి వచ్చే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు. ఇంకా పార్టీ పరంగా కూడా ఆమెకు గుర్తింపు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఏం లేదు, ఆడ కేటీఆర్ జైలుకి పోతే కవిత కంప్లీట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ కవితకి ఇచ్చేటట్టు తెలుస్తుంది. ఇక కవిత పన్నాగాలు పట్టుకొని ఇక కవిత నడుపుతున్నాడని తెలుస్తుంది. ఇక హరీష్ రావు చూసుకుంటే బీఆర్ఎస్లో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి హరీష్ రావుకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నది అన్నది ఆయన సన్నిహితులు వేధిస్తున్నది. ప్రస్తుతం ఎమ్మెల్యే అనే పదవి మినహా మరే పదవి లేనప్పటికీ ఈ ఏడాది పార్టీ కమిటీలో ఆయనకు పదవి వరించవచ్చని రాజకీయ పంచాంగకర్తలు చెప్తున్నారు. అయితే ఆ పదవి ఆయన సంతృప్తి పరుస్తుందని, తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. అయితే అసెంబ్లీలో గతంలో చేసిన డిప్యూటీ లీడర్ పదవి ఆయనకు మళ్ళీ వస్తుందా లేదా అన్నది ఈ ఏడాది తెలియనుంది. సో హరీష్ రావు ఎలాంటి పదవి లేకపోవడంపై ఇప్పటికే ఆయన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సో ఇట్లా ఇక రాజకీయ నాయకులకు సంబంధించిన ఇవి వాళ్ళ జాతకాలు ఈ ఏడాది ఎట్లుంటుందా.